డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది. తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు కృతజ్ఞతలంటూ పవన్ కళ్యాణ్ స్పందించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా తెలుగు సినిమా సంఘాల ప్రతినిధులు సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం సినిమా రంగం వారిని అగ్ర నటులను ఎలా చీత్కరించిందో మర్చిపోయినట్లున్నారని పేర్కొన్నారు. ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవు, సినిమా సంఘాల ప్రతినిధులే రావాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం వ్యక్తుల్ని కాదు సినిమా రంగం అభివృద్ధినే చూస్తుందన్నారు. ఏపీలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించామని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. వారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తున్నామన్నారు. తెలుగు సినీ రంగంలో ఉన్నవారికి ఏపీ ప్రభుత్వంపై కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదని విమర్శించారు. తమ చిత్రాల విడుదల సందర్భంలో ప్రభుత్వం ముందుకు వస్తున్నారని తెలిపారు. చిత్రరంగం అభివృద్ధి కోసం సంఘటితంగా రాలేదన్నారు. అందరూ కలిసి రావాలని సూచించినా స్పందించలేదన్నారు. గత ప్రభుత్వం అగ్ర నటులను సాంకేతిక నిపుణులు ఏ విధంగా చేత్కరించిందో తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మర్చిపోయినట్లున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. గత ప్రభుత్వం వ్యక్తులను చూసి పనులు చేసేదన్నారు. కక్ష సాధింపులకు దిగేదన్నారు. తమకు నచ్చని వారి సినిమాల విడుదల సమయంలో తహసీల్దార్లను థియేటర్ల దగ్గర పెట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టిందో నిర్మాతలు మర్చిపోతే ఎలా అని ప్రశ్నించారు. సినిమాల విడుదల సమయంలో వ్యక్తిగతంగా వచ్చి ఆర్జీలు ఇచ్చి టికెట్ ధర పెంచమని కోరటం ఎందుకు అని పవన్ కళ్యాణ్ నిలదీశారు.